అందరికీ నమస్తే. అందరూ మంచిగున్నరాలునా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధాం ముచ్చట. ముందుగాల అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరిగా ధూమ్ధాం ముచ్చట్లో ఉసురు చేసుకుందామా? నడువురి. ఏందినుల్లా దీపాల పండుగ మంచిగా చేసుకుంటుర్రా? పటాకులు కాల్చిరా? మరి కాలుతూనే ఉన్నారా ఏంది? ఇంకా దీపాల పండుగ అంటేనే అదేదో సంబరం. మన జీవితంలో వెలుగు రావాలని కోరుకుంటారు. మరి అందరి జీవితాలల్లో వెలుగులున్నాయా? సంతోషంగానే ఉన్నారా? మీరే చెప్పురి. సరే కానీ పారి, మనం కూడా దీపాల పండుగ చేసుకుందాం. ఇప్పుడు లోకమంతా దీపావళి సంబరంగానే చేసుకున్నారు కదా, కానీ మన తెలంగాణలో చాలా మంది జీవితాలల్లో దివ్వెల పండుగ వెలుగులే లేకుంటాయి. ఎందుకో మీ కూడా ఎరికే కదా. ముఖ్యంగా మన హైదరాబాద్ పట్టణంలో పేదోళ్ళ బతుకులైతే ఆగమంటే ఆగం. కంసే కం పటాకులు కూడా కొనేటట్టు లేదు, కొన్నా కాల్చుకునేందుకు జాగ కూడా లేదు. ఎందుకంటే హైడ్రా బుల్డోజర్లు వాళ్ళ ఇల్లు వాకిలి కూల్చేసింది. హైడ్రా పేరుతోనే రేవంత్ సారు పేదోళ్లకు నిలువ నీడ కూడా లేకుండా చేసిండు. ఇక వాళ్లకు ఇంకెక్కడ దీపావళి, ఇంకేం సంబరం? మీరే చెప్పురి. కష్టపడి కట్టుకున్న ఇంటిని సర్కారీ దగ్గరుండి కూలగొట్టిన వాళ్ళను నడి బజార్లో పెడితే ఇక వాళ్లకు పండగ ఏముంటది చెప్పురి. ఈ హైడ్రాతోని గోసవడ్డోల దిక్కు మన కేటీఆర్ సారు నిలబడ్డాడు. వాళ్ళ తరపున సర్కార్తోని కొట్లాడుతూనే ఉన్నాడు, వాళ్లకు హిమ్మతిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు దీపావళి పండగ కూడా ఈ హైడ్రా బాధితులతోనే చేసుకుంటున్నాడు లాగో. మన షేర్లింగంపల్లి సున్నం చెరువు కాడ హైడ్రాతోని సత్యనాశ అయిపోయిన గరీబోళ్లకు పటాకులు అంచిండు. పిల్లల కళ్ళల్లో జరిసేపన్న ఆనందం పట్టుకొచ్చిండు. సున్నం చెరువులో గతంలో ఇక్కడ మీరు 15-20 ఏళ్ళకెళ్ళి ఇక్కడ ఉండి సడన్గా ఒకరోజు హైడ్రా అని చెప్పొచ్చి మీ అందరి కడుపు కొట్టి మీ ఇల్లు కూలగొట్టి ఇక్కడికి వెళ్ళి మీ మీద దౌర్జన్యం చేస్తే ఆ రోజు కూడా వచ్చి కొంత ఆదుకునే ప్రయత్నం చేసినాం. కానీ సరిపోలేదు. మీరందరూ కూడా ఇలా గూడు లేని పక్షుల్లాగా ఎక్కడ వాళ్ళు అక్కడ కిరాయిన్లకు పోయి మీ చుట్టాల దగ్గర పోయి బతికే పరిస్థితి వచ్చింది. మరి ఆ దుర్మార్గం జరిగినాక వచ్చిన మొట్టమొదటి దీపావళి పండుగ ఇది. అందుకే మీతో ఉండాలి, మీ పిల్లలతో కొద్దిసేపు గడపాలి. ఇట్లనన్న ప్రభుత్వానికి సిగ్గొచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఇట్లనన్న ప్రభుత్వానికి సిగ్గొచ్చి కేసీఆర్ గారు కట్టించిన 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా ఉన్నాయి హైదరాబాద్లో. ఆ 1,00,000లో ఇప్పటికి మనం ఉన్నప్పుడు ఒక 60,000 దాకా ఇచ్చినాం. ఇంకొక 40,000 ఇండ్లు అట్లే ఉన్నాయి. కనీసం పక్క ఖైతలాపూర్లో కూడా ఇండ్లు ఉన్నాయి. అందుకే ఇక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ సున్నం చెరువులో ఉన్న ఎవరెవరినైతే మీరు ఇక్కడ మెడలు బట్టి నూకేసినరో, ముఖ్యంగా పిల్లలు వాళ్ళ బ్యాగులు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా టైం ఇవ్వకుండా ఎలగొట్టినరో, ఏదైతే అర్ధరాత్రి వచ్చి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసినారో, కరెంటు కట్ చేసి నీళ్లు కట్ చేసి ఆగమాగం చేసి పేపర్లు ఉన్నాయని చెప్తుంటే కూడా కోర్టులో ఉంది అంటే చెప్తుంటే కూడా వినకుండా ఎలగొట్టినరో, వీళ్ళు మాత్రమే కాదు, హైదరాబాద్లో ఈరోజు ఇట్లా 1000 మందిని ఇల్లు లేకుండా చేసి కూలగొట్టి ఆగమాగం చేసినారు. వాళ్ళందరికీ కేసీఆర్ కట్టించిన 40,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఖాళీ ఉన్నాయో వెంటనే ఇవ్వాలని చెప్పి మీ గట్టిగా మీ చప్పట్లతో ఒకసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి, వెంటనే ఇల్లు ఇవ్వాలి. రెండవది, మిమ్మల్ని ఇల్లు లేకుండా గూడు లేకుండా చేసినందుకు, మీ పిల్లల బతుకులు మీ బతుకులు ఆగం చేసినందుకు ప్రభుత్వం ఖచ్చితంగా నష్టపరిహారం కూడా ఇవ్వాలి, మీ అందరిని ఆదుకోవాలి. అంతే కదా. ఇప్పుడనే కాదులా, ఈ హైడ్రా కొండ సిల్వ ఏమంట గరీబోలను మింగుదామని చూసిందో అద్వర్ సంధి వాళ్ళెంబడే ఉన్నాడు. కడుపు నిండా తిండి పెట్టిండు, పిల్లలకు పుస్తకాలు బ్యాగులు కొని ఇచ్చిండు, ధైర్యం ఇచ్చిండు. లోకమంతా పండగ చేసుకుంటుంటే వాళ్ళకు కూడా ఇట్లా పండగ తెచ్చిండు. ఏ మాట కామాటేనులా హరీష్ రావు సార్ అంటే హరీష్ రావు సారే పోరి. సాదా సీదగా కనబడతాడు, జనంలా కలిసిపోతాడు. నేను ఎమ్మెల్యేను మంత్రిగా చేసిన గిసెంటి ఏముంటాయి సార్ కాడ. అవసరమైతే నేల మీద కూడా కూర్చుంటాడు, ఆకలి అయితే సద్దన్నం కూడా తింటాడు. అవునా కాదా?
అయితే గిట్టనే మన హరీష్ రావు సారు ఒక శేనుకాడికి వేయిండు. అక్కడ వాళ్ళతోటి మాట ముచ్చట పెట్టిండు. మరి మనం అరుచుకుందాం. చూస్తురా మన హరీష్ రావు సారే సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగుపూర్కు పోయిండోల్లా. ఆడ మొక్కజొన్న చేనుల పనిచేస్తున్న రైతులను కలుసుకున్నాడు. ఆ రైతులు అప్పుడే పని చేసి సర్దిబువ్వ తింటురు. ఇక హరీష్ రావు సార్ కూడా వాళ్ళతోని కూర్చొని ఇగో గిట్లా మంచి చెడ్డలు అరుచుకున్నాడు. గీ యాదవ్వ ఏమో చెప్తున్నది. పాపం ఆమె కష్టాలు ఆమె. ఇక సద్దన్నం తింటుంటే కంట్రోల్ బియ్యం ఎట్లెత్తాన్నాయి, సన్న బియ్యమేనా, మంచి గుడుకుతాందా అని అడిగితే ఏమంటారు అయినరు ఈ అవ్వలు. బియ్యము సన్న బియ్యం వచ్చినాయి కదా, అది తింటున్నారా మళ్ళీ అమ్మకం? ఇంకా అప్పుడే దొడ్డి బియ్యం ఇచ్చినప్పుడు చాలా మంది పెట్టుకొని తిండు. అయ్యో ఇన్నరానుల్లా అంత ముద్ద అవుతుందట అన్నం. కేసీఆర్ సార్ ఇచ్చినప్పుడే కంట్రోల్ బియ్యం మంచిగుండే అంటారు. ఇక మాట రేవంత్ సార్ ఇత్తనన్న తులం బంగారం జికరికి వచ్చింది. ఆ బంగారం గురించి ఏమంటారంటే ఇప్పుడు ఏం రేటు భూములు అప్పుడు 40-50 అయింది మన గవర్నమెంట్. బంగారం ఇస్తాను కదా రేవంత్ రెడ్డి కందికి. $1,50,000 అయింది. 1,35,000 2,00,000 అయినాక అయిపోయినట్టు మా పని. అయ్యో ఇక వీళ్ళు కూడా ఆశలు ఇడిచిపెట్టుకున్నారు కదా. వీళ్ళకి మంచిగా అర్థమైంది ఇక రేవంత్ సారు ఆ బంగారం ఇచ్చేది లేదు తీసుకునేది లేదని కదా. ఇక యూరియా కోసం పడ్డ తన్లాటలు పింఛన్ల ముచ్చట్లు ఇగో ఇవన్నీ హరీష్ రావు సార్ కు చెప్పుకున్నారు వాళ్ళ వీళ్ళు. ఆటోలకు చెప్తే ఫోన్ మీద రాకు, ఫోన్ మీద లేకుండా గంగపూర్కే లారీలు తోలి నేను. మా దగ్గర కూడా సో యూరియా బస్తాలకు తిప్పలు అయింది. పింఛన్ వస్తుందా? 2,000 రామునికి చిన్నవాడా? ఏడ ఊళ్ళనే తీసుకుంటున్నావా పోస్ట్ ఆఫీస్ లో? చూసిరా ఈ అక్కల తక్లీఫ్లు. ఈ మాట ఖాళీ గంగపూర్ ఊర్లనే కాదునుల్లా, తెలంగాణ అంతటా గిదే ముచ్చట. కానీ ఏ మాటక ఆ మాటనుల్లా హరీష్ రావు సారు సొంత మనిషి లెక్క వీళ్ళ దాంట్లో కలిసిపోయి మాట్లాడుతుంటే వీళ్ళు కూడా ఎంత సంబరపడ్డారో చూడు. ఇంటి పెద్ద కూర అందరూ చెప్పుకున్నట్టే చెప్పుకున్నారు. ఆ బస్సులో సీటు దొరకలేదు అని చుండు లేదు అన్నట్టు. రేవంత్ రెడ్డి ఏమంటుండే ఈయనైతే మన కాన్ఫరెన్స్ లో మనకి వేసుకున్నాం, మనమే ఉన్నాం. మన కాన్ఫరెన్స్ అయితే మనం వేసుకోలేదు, మనకు అవసరం లేదు. అవుగని దోశలు తింటారా అనుల్లా మీరు? ఇష్టమేనా? దోశలు వేయత్తదా? దోశలు వేసొచ్చుడు కూడా ఒక కళ. ఇక హోటళ్ళల్లో అసలు ఏమన్నా వేస్తారు ఆ దోశలు. చీపురు కట్ట మర్రేసి పెనం మీద ఊర్చి వేస్తే ఆ దోశల రుచే వేరనిపిస్తుంది. కానీ దోశలు వేసే తమ్ముకు కూడా ఓపిక కావాలి, అంతేనా కదా? 4-5 దోశలు వేయంగానే చాలా మందికి కష్టపడతారు మన ఇంట్లో వాళ్ళు. అసంటిది రోజంతా నిలబడి దోశలు వేసుడంటే చిన్న ముచ్చట్నా? అసలు అట్లా అవుతుందా? ఎవరన్నా వేస్తారా? కానీ చేసిండు, ఒక్కడే ఒకడు చేసిండు. దోశలేసి దిమాగ్ కూడా ఖరాబు చేయనే చేసిండు. అగో చెయ్యి తిప్పుతూనే ఉన్నాడు. రయ్య దోశలు వేసుకుంటా పోతూనే ఉన్నాడు కదా పెద్ద మనిషి. ఇగో ఈయన గురించే చెప్పేది. దోశలేసుడు కూడా సుతారమే అనుకునేరు. ఈయన చేసినట్టు చేస్తే సుతారమే మరి. ఎందుకంటారా, ఇది రికార్డుల బదలు కొట్టే దోశలేసిండు. అది కూడా ఎట్లా అనుకుంటురు? 1 కాదు 2 కాదు 25 గంటలు రికావు లేకుండా మొస తీసుకోకుండా పని ఆపకుండా దోశలు వేసుకుంటానే వేయిండొల్లా. 25 గంటలంటే ఒక రోజు మీద ఇంకో గంట ఎగస్ట్రా అన్నట్టు. అగో చూడురిగా.
మరి ఎందుకు గీ పని పెట్టుకున్నాడు? కంసకం తినే అంత టైం లేకుండా కూడా గంతగనం రికార్డు ఉన్నదా ఏంది అనిపిస్తున్నదా? చెప్తా నేను. ఈయన పేరు విష్ణు మనోహర్, నాగపూర్ ఆయన దోశల మాస్టర్ అన్నట్టు. ఈయన ఉండే కాడు ఉండడట. ఈయనకు తెలిసిన కథలనే రికార్డులు కొట్టే పని పెట్టుకున్నాడు. ఇప్పటికే తీరొక్క దోశలేసి బొచ్చుడు రికార్డులు కొట్టిండట. ఇది వరకు 24 గంటలు రికార్డు లేకుండా దోశలేసి ప్రపంచ రికార్డు కొట్టిండు. మళ్ళా ఈయన రికార్డును ఈయననే బద్దలు కొట్టాలనిపించుకున్నాడట. అందుకే ఈసారి ఇంకో గంట పెంచిండు. మొత్తం 25 గంటలు దోశలేసుట్ల నేనే తోపును, నేనే తురుమును, నేనే మునగాన్ని అని సంబరపడ్డాడు. बाहेर आलेला आहे तो 15,773 लोकांना आपल्या हातात ఈయన 25 గంటల దగ్గర 16,000 దోశలేసిండటనోళ్ళ. మరి వాటిని ఏం చేసిండంటే కనబడ్డోళ్లకు కనబడ్డట్టు ప్లేట్లేసి తినమని పెట్టిండు. నిజంగా ఈయన ఓపికకు, ఈయన పట్టుదలకు మెచ్చుకోవాల్సిందే. 25 గంటలు ఇట్లా దోశలేసుకుంటూనే పోయిండంటే చిన్న ముచ్చట్న ఒక 10 దోశలు నిలబడేస్తేనే కాలు రెక్కలు గుంజుతాయి. పని చాలా చేసినట్టు అనిపిస్తుంది మనకి. కానీ ఈయన చూడు రికార్డు కోసం ఎంత పెద్ద సాహసం చేసిండో. అందుకే అంటారు కాదు, పట్టుదల ఉండాలే గాని మనం అనుకున్నది ఏదన్నా చేస్తామని. బంగారం రేటు ఏ పాటున్నదోలా 1,30,000 దాటిపోయింది కదా. ఒకప్పుడు పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా తులమో అర్ధ తులమో సుక్కెత్తో విసవెత్తో బంగారం కొనుక్కొని పెట్టుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు గట్లున్నదా కథ. అందుకే బంగారం కొనుడే బంద్ చేసిరు చాలా మంది. గిట్లనే బంగారం గురించి బాధపడుతుంటే కళ్ళు జిగేల్ మనే ముచ్చట ఒకటి ఎరికైంది. బంగారం చెట్లకు తాందట కాదు. అరే అవ్వంటే చెట్లకే బంగారంగా తాందట. గట్టెట్లనో అరుచుకుందాం రాది. అసలైతే మనల్ని ఎవరైనా తాపకోసారి పైసలు అడిగితే పైసలే మన చెట్లగా అత్తన్నాయా తెచ్చేయడానికని అంటుంటాం కదా. కానీ ఇప్పుడు పైసలు ముచ్చట అంటే ఇంకా పైసల కంటే ఇలువలు గల బంగారం కాస్తదట. ఆకుల నుంచి పుత్తడేళ్తుందట. అరే అవు నిజమంటే ఇంతకీ ఏం చెట్టబ్బా, ఎంత రేట్ అయినా మంచిదే కొనుక్కొని పెట్టుకుందామని అనుకుంటారు కదా. ఇగో ఈ చెట్లే, ఇవే బంగారం కాసే చెట్లు. ఇవి నార్వేస్ ఫ్రూట్స్ చెట్లట. వీటి ఆకులు సూదులు లెక్క ఉంటాయి. కానీ ఈ సూదులలోనే చిన్న చిట్టుపుట్టి బంగారం కణాలు ఉంటాయట. ఇంకా ఫిన్లాండ్ దేశం సైన్స్ వాళ్ళు ఈ ఆకుల మీద బాగా నజరు పెట్టి పరిశోధనలు ప్రయోగాలు చేసి బంగారం ముచ్చట చెప్పారు. ఈ చెట్లల్లో పురుగులు ఉంటాయట. అంటే అన్ని చెట్లకు పురుగులు ఉంటాయి అనుకో, కానీ ఇక ఇవి కనబడిని పురుగులు అన్నట్టు. చెట్ల మీదనే ఎటమాటం చేస్తూనే ఉంటాయి కదా. ఆ పురుగులు చేయబట్టే బంగారం వెళ్తుంది ఆకుల మీద అని అనబడుతున్నారు. ఇప్పటికైతే 100% అని చెప్పలేం గాని ఈ చెట్లు ఆకులనైతే బంగారం ఉన్నది తయారైతదని అంటూరు. మరి
ఇక కొన్నొద్దులు ప్రయోగాలు పరిశోధనలు అవి ఇవి చేసి అసలు అవి ఏం పురుగులు ఎన్నొద్దులకోసారి బంగారాన్ని ఆకుల మీద పడితే ఈ ఆకులు బంగారాన్ని ఎట్లా దాచుకుంటే ఏంది కథ ఇగో ఇవన్నీ ప్రయోగం చేసి చెప్పేది ఉన్నదటనోళ్ళ ఇంకేందిగా అగర్సి నిజంగానే ఈ చెట్టు ఆకులకు గనక బంగారం కాస్తే ఇక ఇంకేమున్నది ఇక గుడ్డు కోసం కోడిని కొన్నట్టే బంగారం కోసం చెట్లను కోట్ల రూపాయలు పెట్టి కొంటారు కావచ్చు ఈ చెట్ల కోసం లొల్లులు జవడాలు మడ్డర్లు గిడ్డర్లు స్మగ్లింగ్లు గిగ్లింగ్లు కూడా అయితాయేమో మరి ఇక గిసంటి చెట్లు గనక ఇంటికోటి ఉంటే బంగారం దుకాణాలు బంద్ అయిపోతాయి కావచ్చు ఇగో గిట్టనే కార్డాలు ఆడుతుర్రల్లా చూసిరు కదా నువ్వులా గిదిగి వాళ్ళ ముచ్చట్లు మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.